My precious brothers and sisters, నాకు అమూల్యమైన సోదరులరా సహోదరీలరా, God has a very special blessing for you this month. దేవుడు ఈ నెలలో మీ కొరకై మరి ప్రత్యేకమైన ఆశీర్వాదమును కలిగి ఉన్నారు. He has led you thus far. ఇంతవరకు ఆయన మిమ్మును నడిపించారు. He will lead you still further. ఆయన ఇంకను మిమ్మును ముందుకు నడిపించును. Many times you have questions in your heart as to what is going to happen to you. అనేక పర్యాయాలు మీకేం జరగబోతోందో అనే ప్రశ్న మీ హృదయంలో మీరు కలిగి ఉంటారు. What is going to happen to the members of your family? మీ కుటుంబ సభ్యులకు ఏం జరగబోతోందో అనే ప్రశ్న. Some say, what is going to happen to my job? కొందరైతే నా ఉద్యోగానికి ఏం జరగబోతోందో, What is going to happen to me? నాకు ఏమి జరగబోతోందో, This sickness has caught hold of me. ఈ యొక్క వ్యాధి నన్ను చెరపట్టి వేసింది. Yes, in the midst of that, అవును, అటువంటి పరిస్థితులలో this promise comes to you from the Lord Jesus. ఈ వాగ్దానం ప్రభువైన యేసు చెంత నుంచి మీ యొద్దకు వచ్చును. He says, I will walk among you. నేను మీ మధ్య సంచరింతును అని ఆయన సెలవిస్తూ ఉన్నారు. I will be your God. నేను మీకు దేవుడునయ్యుందును, And you will be my people. మీరు నాకు ప్రజలయ్యుందురు. You will be mine. మీరు నా వారై ఉంటారు. You belong to me, my child. నా బిడ్డ, మీరు నాకు చెందిన వారు. This is the promise for this day, for this month for you. ఈ రోజు, ఈ నెల మీ కొరకైన దేవుని వాగ్దాన వచనం ఇది. It's found in Leviticus 26:12. లేవియా కాండము 26:12 మనం చూడగలుగుతాం. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. With whom did Jesus walk when he was in this world? యేసు ఈ లోకములో ఉండి ఉన్నప్పుడు ఆయన ఎవరితో కూడా నడిచి ఉన్నారు? He walked with people who were called sinners. పాపులు అని పిలువబడిన ప్రజలతో ఆయన నడిచి ఉన్నారు. Their heart condemned them because of their sin. వారి పాపాన్ని బట్టి వారి హృదయం వారికి శిక్షావిధిని పలుకుతోంది. And the people of the world condemned them, saying, you are a sinner, you are a sinner, you are a sinner. లోక ప్రజలైన వారు నీవు పాపివి పాపివి అని వారికి శిక్షావిధి పలుకుతూ ఉన్నారు. And everybody set them aside. అందరూ కూడా వారిని ప్రక్కకు పెట్టేశారు. Nobody wanted to walk with them. ఎవరు వారితో నడవడానికి ఇష్టపడడం లేదు. Nobody wanted to recognize them as their friend. ఎవరు కూడా వారిని తమ స్నేహితులుగా ఏమాత్రమును గుర్తించడం లేదు. They felt so lonely. వారికి ఎంతో ఒంటరితనమని అనిపిస్తోంది. Sin makes us feel guilty. పాపము మనకు అపరాధ భావన కల్పిస్తోంది. And sin separates us from others. పాపము మనల్ని ఇతరుల నుంచి వేరు చేస్తోంది. But Jesus said, కానీ యేసు అంటున్నారు, I have come to walk amongst the sinners. నేను పాపుల మధ్య సంచరించుటకే వచ్చి ఉన్నాను. I have come not to call the righteous people, but the sinners. నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు గాని పాపులను పిలుచుటకే వచ్చి ఉన్నాను అంటున్నారు. It is the sick who needs a physician. వైద్యుడు అవసరమయ్యేది రోగి కొరకే గదా. These people have been cast away by everybody. ఈ ప్రజలు అందరి చేతను కూడా తోలివేయబడిన వారిగా ఉన్నారు. Their own heart is condemning them. వారి సొంత హృదయం వారికి శిక్షావిధి పలుకుతోంది. But I am not going to cast them away. కానీ నేను వారిని ఏమాత్రమును కూడా తోలివేయను. I will love them. నేను వారిని ప్రేమించెదను. And he walked amongst the sinners. ఆయన పాపుల మధ్య సంచరించి ఉన్నారు. Yes, the righteous, so-called righteous people said, he himself is a sinner. He is living with the sinners. He is walking with the sinners. అవును, పేరుకు నీతిమంతులుగా పిలువబడే వారు కూడా అతడు పాపి అయి ఉన్నాడు, స్వయముగా అతడు పాపుల మధ్య సంచరిస్తున్నాడు అన్నట్టుగా ఆయన్ని పిలిచారు. But Jesus, who knew no sin, was not bothered to be called as a friend of sinners. కానీ పాపమే ఎరుగని యేసు పాపుల స్నేహితుడిగా పిలువబడ్డానికి ఏమాత్రమును కూడా బాధపడలేదు. In Luke chapter 19 verses 1 to 10, లూకా సువార్త 19:1-10 Jesus went to a city called Jericho. యేసు ఎరికో అనే నగరమునకు వెళ్ళి ఉన్నారు. A man who was a tax collector, powerful in the government, wanted to see him. ప్రభుత్వములో శక్తివంతుడైన పన్ను వసూలు చేసే అధికారి యేసును చూడాలి అని కోరుకున్నాడు. That man called Zacchaeus was a short man. ఆ వ్యక్తి పేరు జక్కయ్య, చాలా పొట్టిగా ఉండే వ్యక్తి ఆయన. And so he climbed a tree, hid himself in it, and he was trying to see Jesus from the top of the tree. కనుక అతడు చెట్టు యొక్క పై భాగానికి ఎక్కి అక్కడ దాగుకొని యేసును చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. Great crowd surrounded Jesus. గొప్ప జన సమూహాలు యేసును ఆవరించి ఉన్నారు. Everybody was hailing him. అందరూ కూడా ఆయన కొరకై జయధ్వనులు అచ్చట పలుకుతూ ఉన్నారు. Saying he is the Son of God. ఆయన దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్నారు. Praised him for his miracle. ఆయన అద్భుత కార్యాలను బట్టి ఆయనను స్తుతించుచూ ఉన్నారు. But then
Zacchaeus was hiding in the tree. అయినప్పటికీ జక్కయ్య చెట్టు మీద దాక్కుని ఉన్నాడు. Nobody knew that Zacchaeus was there in the tree. జక్కయ్య చెట్టు మీద అక్కడ ఉన్న సంగతి ఎవ్వరికీ కూడా తెలియదు. But Jesus came. కానీ యేసు వచ్చారు. Jesus walked to him, యేసు ఆయన ఎదుకు నడుచుకుంటూ వచ్చారు. looked up, పైకి చూచారు. and called him by his name, even though Jesus never knew him before. యేసు గతములో ఆయనను ఎరుగనప్పటికీ కూడా అతనిని పేరు పెట్టి పిలిచి ఉన్నారు. He said, Zacchaeus, ఆయన అంటున్నారు, జక్కయ్యా, Zacchaeus, జక్కయ్యా, come down quickly. త్వరగా క్రిందికి దిగి రమ్ము. Come down immediately. వెంటనే క్రిందికి రమ్ము. I must stay at your house today. నేను ఈ రోజున నీ ఇంట బస చేయవలసి ఉన్నది. I must stay at your house. నేను నీ ఇంట బస చేయవలసి ఉన్నది. And the so-called righteous people said, how can he go with the sinner Zacchaeus? నామకార్థులైన నీతిమంతులైన వారు అంటున్నారు, ఏ విధంగా ఈయన పాపి అయిన జక్కయ్య ఇంటికి వెళ్ళి ఉంటాడు అంటున్నారు. Oh, Jesus has gone with a sinner. యేసు పాపితో కూడా వెళ్ళాడు కదా అంటూ ఉన్నారు. Everybody called Zacchaeus a sinner. అందరూ కూడా జక్కయ్యను పాపి అని పిలుస్తున్నారు. But Jesus said, కానీ యేసు ఏమంటున్నారంటే, Zacchaeus, జక్కయ్య, called him by name, తనను పేరు పెట్టి పిలిచాడు. loved him, అతనిని ప్రేమించాడు. loved him. ప్రేమించాడు. He didn't say Mr. Tax Collector, శ్రీ పన్నులు చేసే వ్యక్తి అన్నట్టుగా పిలవలేదు. Mr. Government Official. లేక ప్రభుత్వ అధికారి అని పిలవలేదు. He said, Zacchaeus. జక్కయ్య అని పిలుస్తూ ఉన్నారు. As a father calls his son by his name, Jesus loved him and called him by his own name, Zacchaeus. తండ్రి తన కుమారుని పిలిచిన రీతిలో యేసు అతనిని ప్రేమించి అతని యొక్క సొంత పేరు అయిన జక్కయ్య అనే పేరుతో పిలిచి ఉన్నారు. And Jesus said, యేసు అంటున్నారు, Zacchaeus, జక్కయ్య, everybody hates you. అందరూ నిన్ను ద్వేషిస్తూ ఉన్నారు. They call you a sinner. వారు నిన్ను పాపి అని పిలుస్తున్నారు. They don't want to come into your house. వారిని ఇంటికి రావడానికి ఇష్టపడలేదు. You must be so lonely. నువ్వు చాలా ఒంటరితనంతో ఉండి ఉంటావు. But let me come. అయితే నన్ను రానివ్వు. Let me come home. నన్ను మీ ఇంటికి రానివ్వు. Let me come home. నన్ను మీ ఇంటికి రానివ్వు. And Jesus went with Zacchaeus. యేసు జక్కయ్యతో కూడా వెళ్ళారు. And Zacchaeus stood up and said, Lord, I can't be a sinner anymore. I repent. జక్కయ్య లేచి నిలిచి, ప్రభువా, ఇకనే మాత్రం పాపిగా ఉండను, నేను ఇక పశ్చాత్తాపం మారు మనసు పొందుతాను. I'm going to give away half my wealth to the poor. నా సంపదలో సగము బీదవారికి చేస్తాను. And if I have taken anything unjustly from anyone, I will give it back to them 4 times. ఎవరి దగ్గరైనా అన్యాయంగా ఏదైనా తీసుకుంటే దానికి 4 అంతలుగా తిరిగి మరలా ఇచ్చేస్తాను. Today I will set everything that is wrong in my life right, because I want you, the God in flesh, with me, not sin anymore. ఇప్పటి వరకు నా జీవితంలో అక్రమముగా ఉన్న వాటిని ఈ రోజే సక్రమపరచుకుంటాను. ఎందుకనగా శరీరధారిన దేవుడు నా జీవితంలో ఉండాలని నేను కోరుకొనుచూ ఉన్నాను. Oh, he became the child of God. ఓ, అతను దేవుని బిడ్డ అయ్యాడు. Love of Jesus. యేసు యొక్క ప్రేమ. And Jesus said, today salvation has not only come to you, Zacchaeus, it has come to your house. యేసు అంటున్నారు, జక్కయ్య, నేడు రక్షణ నీకు మాత్రమే కాదు, నీ ఇంటికి కూడా వచ్చి ఉన్నది అని సెలవిచ్చి ఉన్నారు. What a joy. ఎంత సంతోషం. Jesus walks amongst the sinners. యేసు పాపుల మధ్య సంచరించు వాడై ఉన్నారు. If you say you are a sinner, మీరు పాపియే అని మీరు అనుకుంటే, if you say everybody is condemning me, అందరూ శిక్షా విధి పలుకుతున్నారు అనుకుంటే, do not be afraid. భయపడకండి. Come to Jesus. యేసు చెంతకు రండి. Jesus is coming to you. యేసు మీ యొద్దకు వచ్చేస్తున్నారు. Give your life to మీ Jesus. జీవితాన్ని యేసుకు సమర్పించండి. Take him into your heart. మీకు హృదయంలోకి ఆయన తీసుకోండి. Take him into your house. మీ గృహములోనికి ఆయన తీసుకోండి. Let Jesus live with you. యేసు మీతో కూడా నివాసం ఉండనివ్వండి. Jesus loves you. యేసు మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నారు. He is called Savior. ఆయన రక్షకునిగా పిలువబడుతూ ఉన్నారు. He will save you from all your sins and all the curses which sin has brought in your life. ఆయన మీ పాపములన్నిటి నుండి, పాపములు తీసుకుని వచ్చిన మీ జీవితంలోని శాపములన్నిటి నుంచి మిమ్మల్ని రక్షించును. Today he'll make you a child of God. ఈ రోజు ఆయన మిమ్మును దేవుని బిడ్డగా చేయును. Come to Jesus. యేసు చెంతకు రండి. There was a man called Devaraj Bajantri.
దేవరాజ్ భజంత్రి అని ఒక వ్యక్తి ఉన్నారు. He was not a Christian, అతడు క్రైస్తవుడు కాదు, never knew anything about Jesus. యేసు గురించి ఎప్పుడూ ఏమీయూ తెలియదు. But he had a lot of talents to sing, mimicry and act and so on. పాటలు పాడడం, మిమిక్రీ చేయడం, నటించడం ఇలాగున ఎన్నో తలాంతులను అతడు కలిగి ఉన్నాడు. He was a great dancer అతడు చాలా గొప్పగా నాట్యం చేస్తాడు in the secular realm. లోకపరమైన విధానాలలో. And he had so many prizes, even awards from the government. అతనికి ఎన్నో బహుమతులు ప్రభుత్వం యొద్ద నుంచి కూడా పురస్కారములు కలిగి ఉన్నాడు. He got a job as the bus conductor in the government. ప్రభుత్వంలో బస్ కండక్టర్ గా అతనికి ఉద్యోగం లభించింది. But then he became an alcoholic addict. అయినప్పటికీ అతను మద్యపాన వ్యసనానికి లోనయ్యాడు. His family members were troubled. కుటుంబ సభ్యులు ఎంతగానో కలత చెందారు. Even after his marriage, he did not stop drinking. అతని వివాహం తర్వాత కూడా మద్యపానాన్ని సేవించడం ఆపలేదు. And the wife was so troubled. భార్య ఎంతగానో కలత చెందారు. And somebody told her about Jesus. ఎవరో వారికి యేసు గురించి చెప్పారు. And she started writing letters to Jesus calls in her neighbor's name for her husband to be transformed. ఆవిడ తన భర్త యొక్క రూపాంతరత కోసమై తన పొరుగు వారి పేరు మీద యేసు పిలుచుచున్నాడు పరిచర్యకు ఉత్తరాలు రాయిచూ ఉండేవారు. She was writing to me to pray that God will transform her husband. దేవుడు తన భర్తను రూపాంతరపరచాలి అనే ప్రార్థన విన్నపాన్ని ఆమె ఉత్తరములుగా నాకు రాయిచూ ఉండేవారు. When the husband Devaraj came to know about this, భర్త దేవరాజుకు ఈ సంగతి తెలియగానే he was angry. అతను కోపగించుకున్నాడు. He said, "How can you pray to Jesus?" నువ్వు యేసుకు అసలు ఎలాగున ప్రార్థన చేస్తావన్నాడు. He tore the Bible and burnt it. పరిశుద్ధ గ్రంథాన్ని చించివేసి కాల్చివేశాడు. Meanwhile, he had a heart attack. మధ్యకాలంలో అతనికి గుండెపోటు వచ్చింది. And doctor said, "There's no hope for your survival." ఇక ఇతను బ్రతకడానికి అవకాశం, నిరీక్షణ లేదని వైద్యులు చెప్పేశారు. And the wife again sent the request to Jesus calls for us to pray. అతని భార్య మరల ప్రార్థన కోసం యేసు పిలుచున్నాడు పరిచర్యకు విన్నపమును పంపించారు. Miraculously, the touch of God came upon him and he recovered supernaturally. మహాద్భుతంగా దేవుని స్పర్శ అతని మీదకి వచ్చి ప్రకృతికి అతీతమైన రీతిలో అతను ఆరోగ్య విషయంలో కోలుకున్నాడు. Now he believed ఇప్పుడు అతను నమ్ముతున్నాడు. and he repented. అతడు పశ్చాత్తాపడ్డాడు. But yet he did not come out of his alcoholic addiction. అయినప్పటికీ మద్యపాన వ్యసనం నుంచి బయటకు రాలేకపోయాడు. And also he did not give up his traditional ways. అలాగే తన సాంప్రదాయ విధానాలు కూడా అతను విడిచిపెట్టలేకపోయాడు. He refused to follow Jesus. అతడు యేసును వెంబడించడానికి తిరస్కరిస్తున్నాడు. It was at that time there was a prayer festival of Jesus calls in his city. అటువంటి సమయంలోనే అతని నగరంలో యేసు పిలుచున్నాడు ప్రార్థనా మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. And the wife brought him to the meeting. భార్య అతన్ని సభకు తీసుకుని వచ్చారు. And as I was praying, నేను ప్రార్థన చేయుచుండగా the Holy Spirit came upon him పరిశుద్ధాత్ముడు అతని మీదకు దిగి వచ్చారు. and touched his spirit. అతని ఆత్మను తాకి ఉన్నాడు. He cried and he surrendered his life to Jesus. అతడు ఎంతగానో మొరపెట్టి తన జీవితాన్ని యేసుకు స్వాధీనపరిచాడు. That day, all his alcoholic addiction stopped and he became a new man by the power of Jesus. ఆ రోజునే అతను యేసు శక్తి ద్వారా అతని మద్యపాన వ్యసనమంతా విడిచిపెట్టి నూతనమైన వ్యక్తిగా మార్పు చెందాడు. He also left his singing, dancing, acting for the world and he started loving Jesus. ఇక ఆ రీతిగా అతను లోకము కొరకైన గానము, నాట్యము, చర్యలని విడిచిపెట్టి యేసును ప్రేమించడం ప్రారంభించాడు. Today God has built that family ఈ రోజున దేవుడు ఆ కుటుంబాన్ని నిర్మాణం చేసి ఉన్నాడు. and has given them honor వారికి ఘనతను అనుగ్రహించారు. through Jesus. యేసు ద్వారా Jesus walks amongst the sinners. యేసు పాపుల మధ్య సంచరించు వాడయున్నారు. Truly, my friend, నిజముగా నా స్నేహితులారా, Jesus walks amongst the sinners యేసు పాపుల మధ్య సంచరించువాడు. and he transforms them by his love and power for them to become his children. వారు తన బిడ్డలు కావడానికి తన ప్రేమ ద్వారా, శక్తి ద్వారా వారిని రూపాంతరపరచువాడు. He'll do that for you today. ఆయన ఈ రోజున మీ కొరకు అలా చేస్తారు. Come to Jesus. యేసు చెంతకు రండి. And next, Jesus walks amongst those who are in sorrow. తదుపరి యేసు విచారములో ఉన్న వారి మధ్యలో సంచరించు వాడై ఉన్నారు. If you read Luke 24:13 to 15, లూకాసు వార్త 24:13 నుంచి 15 వరకు మీరు చదివినట్లయితే, Jesus had many disciples. యేసుకు అనేక మంది శిష్యులున్నారు. 2 of them
were going to a place called Emmaus. వారిలో ఇద్దరు ఎమ్మాయి అనే ప్రాంతమునకు వెళ్తూ ఉన్నారు. It was the third day after Jesus had been crucified and after he gave up his life on the cross. యేసు సిలువ వేయబడి తన ప్రాణమును సిలువలో సమర్పించిన తరువాత అది 3వ దినము. Jesus had risen on the third day, on Easter day. యేసు 3వ దినమున ఈస్టర్ దినమున తిరిగి లేచి ఉన్నాడు. But they did not know it. అయినను వారికి ఆ సంగతి తెలియలేదు. They were sorrowful వారు విచారగ్రస్తులుగా ఉన్నారు. because Jesus had died. ఎందుకనగా యేసు మరణించారు. And they said, he is dead. వారు అనుకున్నారు ఆయన చనిపోయాడు కదా. We were so dependent on him. మనం ఎంతగానో ఆయన మీద ఆధారపడి ఉన్నాము. Now what is going to be our future? ఇప్పుడిక మన భవిష్యత్తు ఏమవుతుందో. They were so troubled. వారెంతో కలత చెంది ఉన్నారు. Even today maybe sorrow is filling your heart. ఈ రోజును కూడా విచారం మీ హృదయాన్ని నింపివేసి ఉన్నదేమో. Maybe your job is gone. ఒకవేళ మీ ఉద్యోగం కోల్పోయారేమో. Your family life is shattered. మీ కుటుంబ జీవితం చెదిరిపోయినట్లుగా ఉన్నదేమో. Your health is shattered. మీ ఆరోగ్యం చెదిరిపోయిందేమో. And those whom you trusted have let you down. మీరు నమ్ముకున్న వారు మిమ్మును నిరాశపరిచి ఉన్నారేమో. Maybe you have lost the loved ones. ఒకవేళ మీరు ప్రియమైన వారిని కోల్పోయారేమో. Maybe you have had some loss or the other. ఒకవేళ ఏదో ఒక నష్టం మీకు సంభవించి ఉన్నదేమో. Your heart is full of sorrow. మీ హృదయం విచారముతో నిండి ఉన్నదేమో. But the Bible says, కానీ వాక్యం తెలియజేస్తోంది, when these two disciples full of sorrow were walking, ఇరువురు శిష్యులు విచారముతో నిండిన వారిగా ఆ విధంగా నడుస్తూ వెళ్తుండగా Jesus himself walked towards them and walked along with them. యేసే స్వయముగా వారి వైపుకు నడిచి వారితో కూడా నడుస్తూ ఉన్నారు. Today also in the midst of your sorrow, the resurrected Jesus is ready to walk with you. ఈ రోజు కూడా మీ విచారం మధ్యలోనే పునరుద్ధానుడైన యేసు మీతో కూడా నడవడానికి సంసిద్ధంగా ఉన్నారు. They did not know that it was Jesus. ఆయన యేసు అనే సంగతి వారికి తెలియలేదు. But when he was speaking from the scriptures, from the word of God, their hearts were burning and faith was building into their hearts. కానీ ఆయన వారితో వాక్యములో నుండి లేఖనములో నుంచి మాట్లాడుతూ ఉండగా వారి హృదయాలు మండుతూ ఉన్నాయి. విశ్వాసం నిర్మాణమవుతుంది. And finally when they reached their house, చివరిగా వారు గృహానికి చేరుకోగానే as Jesus went in with them, యేసు వారితో కూడా లోనికి వెళ్ళినప్పుడు took the bread, రొట్టెను తీసుకున్నారు, broke it and fed them. దానిని విరిచి వారికి భోజనం కోసం ఇచ్చారు. Their eyes opened వారి కన్నులు తెరవబడ్డాయి. and they saw Jesus. వారు యేసును చూచి ఉన్నారు. They saw the resurrected Jesus. పునరుద్ధానుడైన యేసును వారు చూచారు. Jesus is not dead. యేసు మృతుడు కాడు, He died. ఆయన మరణించాడు. He rose upon the third day. ఆయన 3వ దినమున తిరిగి లేచి ఉన్నారు. And he's alive to walk with you, ఆయన మీతో కూడా సంచరించడానికి సజీవునిగా ఉన్నారు. to turn your sorrow into joy. మీ దుఃఖమంతటిని సంతోషముగా మార్చివేయు నిమిత్తమే. Yes, he's coming to you right now. అవును, ఆయన ఇప్పుడే మీ చెంతకు వచ్చేయిచున్నారు. Whatever sorrow you may have, మీరు ఎటువంటి విచారమును కలిగి ఉన్నప్పటికీ Jesus is walking with you now to resurrect you from your sorrow. మీ విచారము నుంచి మీకు పునరుద్ధానమును కలిగించడానికి యేసు మీతో కూడా నడచుచూ ఉన్నారు. A man called Selvaraj gave this testimony. సెల్వరాజ్ అనే వ్యక్తి సాక్ష్యమును తెలియచేసి ఉన్నారు. He is a business person. అతడు వ్యాపారం చేసుకునే వ్యక్తి. Business was flourishing. వ్యాపారం వికసిస్తూ ఉంది. They were happy. వారు సంతోషంగా ఉన్నారు. But some people who were jealous of them did witchcraft against him. కానీ వీరి మీద అసూయ ఉన్న వ్యక్తులు వీరికి విరోధముగా చేతబడి చేశారు. And the business started sliding. వ్యాపారం జారిపోవడం ఆరంభించింది. And they said, we'll go to another place and do the business. మరి ఒక ప్రాంతానికి వెళ్లి వ్యాపారం చేద్దామని వారు అనుకున్నారు. They started again. వారు మరలా ప్రారంభించారు. There also it began to slide. అక్కడ కూడా వ్యాపారం ఒరిగిపోతోంది. Losses, losses, losses. నష్టములు 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 వచ్చేస్తూ ఉన్నాయి. It was at that time they came to the Jesus Calls prayer festival where I was preaching in Tuticorin. అటువంటి సమయంలోనే ట్యూటికోరిన్లో నేను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవాలకు వారు హాజరయ్యారు. During the prayer time I said, there is a man called Selvaraj in this huge crowd. ప్రార్థనా సమయంలో నేను చెప్పాను, ఈ గొప్ప సమూహములో సెల్వరాజ్ అనే పేరున్న వ్యక్తి ఇక్కడ ఉన్నారు. அன்பு சகோதரன் செல்வராஜ் மிகுந்த வறுமையின் மத்தியிலே இழப்பின் மத்தியிலே வந்திருக்கு. Jesus is delivering you. యేసు మీకు విడుదలను గ్రహిస్తున్నారు. And he's going to make you prosper and live. ఆయన మిమ్మును వర్ధిలింపచేసి జీవించేలా చేయనయ్యున్నారు. The man was shocked. ఆ వ్యక్తి నిర్ఘాంతపోయారు. And the Holy Spirit came upon him. పరిశుద్ధాత్ముడు అతని మీదకు వచ్చి ఉన్నారు. Power of witchcraft was broken that day. చేతబడి శక్తి ఆ రోజుతోనే బ్రద్దలైపోయింది. He became a new man. అతడు క్రొత్త వ్యక్తి అయ్యాడు.
And the business started prospering again. వ్యాపారం మరలా వర్ధిల్లడం ఆరంభించింది. And both the sons have studied and they have got into jobs. ఇద్దరు కుమారులు చదువుకున్నారు, వారు ఉద్యోగాల్లో ప్రవేశించారు. God protected that family. దేవుడు ఆ కుటుంబాన్ని భద్రపరిచారు. Are you in the midst of losses and pain? మీరు నష్టముల మధ్యలో, బాధ మధ్యలో ఉండి ఉన్నారా? Jesus was a man of sorrows, acquainted with grief. యేసు వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వానిగాను ఉండి ఉన్నారు. He understands your agony. ఆయన మీ ఆవేదన అర్థం చేసుకుంటారు. But he rose up from the dead అయితే ఆయన మృతి నుంచి తిరిగి లేచారు. as the resurrected Lord to resurrect your life again. నీ జీవితాన్ని మరలా పునరుద్ధానం చెందించడానికి పునరుద్ధాన ప్రభువుగా. Your business will resurrect again through Jesus. యేసు ద్వారా మీ వ్యాపారానికి పునరుద్ధానం కలుగుతోంది. Your body will resurrect again through Jesus. యేసు ద్వారా మీ దేహం మరలా పునరుద్ధానం చెందుతోంది. Your education will resurrect again through Jesus. మీ విద్య మరలా యేసు ద్వారా పునరుద్ధానం చెందుతోంది. Your soul will resurrect again through మీ Jesus. ప్రాణం యేసు ద్వారా మరలా పునరుద్ధానం చెందుతోంది. Your family life will resurrect again through Jesus. మీ కుటుంబ జీవితం యేసు ద్వారా మరలా పునరుద్ధానం చెందుతోంది. Jesus will walk with you. యేసు మీతో కూడా నడుస్తారు. He is the resurrection. ఆయనే పునరుద్ధానము. Yes, he will resurrect. అవును, ఆయన మీకు పునరుద్ధానం ఇస్తారు. Come to Jesus. యేసు చెంతకు రండి. Come to Jesus. యేసు చెంతకు రండి. My precious friend. నా మూల్యమైన స్నేహితులారా, Again, as you walk in the grip of danger, Jesus will walk to you. మరలా మీరు ప్రమాదపు అంచున పట్టబడి నడుస్తూ ఉన్నప్పుడు యేసు మీతో కూడా సంచరిస్తారు. Matthew 14:25. మత్తయి సువార్త 14:25. Jesus sent his disciples in a boat, యేసు తన శిష్యులను దోణిలో పంపించి ఉన్నారు. but a storm came. అయితే తుఫాను వచ్చేసింది. The boat was going round and round. దోణి అక్కడక్కడే సుడులు తిరుగుతోంది. The waves were bubbling, కెరటాలు పైకి లేస్తూ ఉన్నాయి. and the mighty winds were rocking them. బలమైన గాలులు విసిరి వారి మీద దాడి చేస్తూ ఉన్నాయి. But the Bible says, కానీ బైబిల్ చెప్తుంది, Jesus got down from the mountain and walked on the waters of the sea towards his disciples. యేసు కొండ నుంచి దిగి తన శిష్యులు ఉన్న ఆ దిశ వైపుకు నీటి మీద నడుస్తూ వస్తూ ఉన్నారు. He walked on those troubled waters కలవరమయముగా ఉన్న నీటి మీద ఆయన నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. to save his disciples. తన శిష్యులను రక్షించడం కోసమే. And as he got into the boat, ఆయన దోణిలోనికి ప్రవేశించగానే there was peace. నెమ్మది కలిగింది. He is the Prince of Peace. ఆయన సమాధానకర్త. He will get into your boat. ఆయన మీ దోణిలోనికి వచ్చేస్తారు. He'll get into your life. ఆయన మీ జీవితంలోకి వచ్చేస్తారు. He'll get into your spirit. ఆయన మీ ఆత్మలోనికి వచ్చేస్తారు. He'll get into your family. ఆయన మీ కుటుంబంలోనికి వచ్చేస్తారు. He'll get into your finance. ఆయన మీ ఆర్థికంలోనికి వచ్చేస్తారు. All the rocking will stop today in the name of Jesus. దాడి చేయబడే విధానమంతయు ఈ రోజే యేసు నామములో ఆగిపోతుంది. You will have peace. మీరు శాంతిని కలిగి ఉంటారు. And when Jesus got into the boat, యేసు దోణిలోనికి రాగానే, as the peace came, శాంతి రాగానే the boat touched the other shore. ఆ యొక్క దోణి అద్దరిని చేరుకున్నది. Whatever you have been waiting for until now, you will receive by the power of Jesus. ఇప్పటి వరకు మీరు దేనికోసమై వేచి ఉన్నారు, యేసు శక్తి ద్వారా మీరు స్వీకరించెదరు. Your boat also will touch the shore of blessing. మీ దోణి కూడా ఆశీర్వాదాల అద్దరిని చేరుకుంటుంది. Anaina అనైనా was the only daughter of Sunaina and Ravi Kumar. సునైనా రవికుమార్ల యొక్క ఏకైక పుత్రికగా ఉన్నారు. She and her brother were the cause of joy in the family. ఆమె యొక్క సహోదరుడు ఆ కుటుంబానికి ఆనంద కారణం. Suddenly she had fever and diarrhea. అకస్మాత్తుగా ఆమెకు జ్వరం వచ్చింది, విరోచనాలు ప్రారంభించాయి. It did not stop. అవి ఆగలేదు. They took her to the hospital. ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. Hospital tested her. ఆసుపత్రిలో పరీక్షలు జరిపారు. And the doctor said, వైద్యులు ఏం చెప్పారంటే, anything can happen now. ఇప్పుడు ఏమైనా జరగవచ్చు, We may lose her. మనం ఆమెను కోల్పోవచ్చు. And they were calling the Jesus Calls prayer tower. వారు యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని కాల్ చేశారు. And by the grace of God, దేవుని కృప ద్వారా on the 6th day she came out of the coma. 6వ రోజున కోమాలో నుంచి బయటకు వచ్చారు. And in 4 days she was out of the hospital. 4 రోజుల్లో ఆసుపత్రి నుంచి ఆమె బయటకు రాగలిగి ఉన్నారు. But the panel of doctors tested her and said she has a rare disease. అయితే వైద్యుల బృందం ఆమెను పరిశీలించి అరుదైన వ్యాధి ఉన్నట్టుగా చెప్పారు. Transmitted from animals which were giving milk. అవి పాలిచ్చే జంతువుల నుంచి సంక్రమించిన వ్యాధిగా తెలియచేశారు. But thank God,
అయితే దేవునికి వందనములు. God gave her a speedy recovery దేవుడు ఆమెకు త్వరగా కోలుకొనడానికి అనుగ్రహించారు. and a new life. నూతనమైన జీవితాన్ని ఇచ్చారు. And by the grace of God, దేవుని యొక్క కృప ద్వారా, though she had only 500 rupees when she was admitted in the hospital, ఆవిడ ఆసుపత్రిలో చేర్పించబడ్డప్పుడు తన దగ్గర కేవలం 500 రూపాయలే ఉన్నప్పటికీ people came from all sides, ప్రజలు అన్ని వైపుల నుంచి వచ్చారు, supported her. సహకరించారు. And when she left the hospital after paying the bills, she had 25,000 in her hand. ఆమె ఆసుపత్రి నుంచి అన్ని బిల్లులు చెల్లించి బయటకు వచ్చేటప్పుడు 25,000 రూపాయలు ఆమె చేతిలో ఉన్నాయి. And the loans of the family were met. కుటుంబానికి సంబంధించిన రుణములన్నీ కూడా ఆ విధంగా సంధించబడ్డాయి. And their life was built again. మరి జీవితం మరలా నిర్మాణమైంది. God will build your life. దేవుడు మీ జీవితాన్ని నిర్మాణం చేస్తారు. Commit your life into the hands of Jesus. మీ జీవితాన్ని యేసు హస్తాలకు సమర్పించండి. Even though I walk through the valley of the shadow of death, I will fear no evil, for thou art with me. నీవు నాతో కూడా ఉన్నావు గనుక గాఢాంధకారపు మరణాంధకారపు లోయగుండా ప్రయాణించినను నేను భయపడను. Jesus went through the danger of death itself, యేసు స్వయముగా మరణమనే ప్రమాదము గుండా ఆయన వెళ్ళి ఉన్నారు. overcame it, దానిని జయించారు. destroyed the powers of the devil who has the power over death, మరణం మీద అధికారం గల అపవాది శక్తుల ఆధిపత్యాన్ని ఆయన జయించారు. triumphed over him victorious. విజయవంతముగా ఆయన గెలిచి ఉన్నారు. The same Jesus is with you. అదే యేసు మీతో కూడా ఉన్నారు. He will help you also, ఆయన మీకు కూడా సహాయం చేస్తారు, make you live. మిమ్మును జీవింప చేస్తారు. Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకండి. Father, తండ్రి, I bring these blessings upon thy children. నేను ఈ ఆశీర్వాదాలను మీ బిడ్డల మీదకు తీసుకుని వస్తున్నాను. Walk with thy children. మీ బిడ్డలతో కూడా మీరు నడవండి. Remove the sins, పాపములను తొలగించండి, remove the dangers, అపాయములను తొలగించండి, and remove every sorrow. ప్రతి విచారమును దుఃఖమును తొలగించండి. Give them life, Lord, వారికి జీవాన్ని ఇవ్వండి ప్రభువా. through the life that you received through your resurrection మీ పునరుద్ధానము ద్వారా మీరు స్వీకరించి ఉన్న ఆ జీవము ద్వారా ఇవ్వండి. and through your sacrifice on the cross. మీరు సిలువలో చేసిన త్యాగము ద్వారా అనుగ్రహించండి. I commend them to your care. మీ జాగ్రత్తకు వారిని అప్పగించుచున్నాను. Let them have these miracles. వారి అద్భుతాలను కలిగి ఉందురుగాక. In Jesus' name, యేసు నామములో amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.